శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజా విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు మంగళవారమే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి అంటే, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ తం మంగళం ప్రణమామ్యహం. అంటే మంగళుడు అంటే ఎవరు? కుజుడు. ఆ కుజుడికి అధిష్టాన దైవమే సుబ్రహ్మణ్య స్వామి. ఆయన వేలాయుధం ధరిస్తారు కదా, ఆ శక్తి ఆయుధమే కుజుడు. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన వల్లే త్వరగా వివాహం అవుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన అంత గొప్పది. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, అప్పుల బాధలు అంటే ఎవరికైనా అప్పులు మనం ఇస్తూ ఉంటాం, అవి తిరిగి వస్తూ ఉంటాయి. అదే కాక మన అప్పుల బాధల్లో ఉన్న త్వరగా అప్పు తీరుతుంది. అదే విధంగా వివాహం శీఘ్రంగా అవ్వాలన్నా, మంచి వధువు దొరకాలన్నా, వరుడు దొరకాలన్నా సుబ్రహ్మణ్య ఆరాధన వల్లే కలుగుతుంది. అంటే మంచి భాగస్వామి రావాలన్నా సుబ్రహ్మణ్య ఆరాధన వల్లే కలుగుతుంది. అదే విధంగా గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల జరుగుతుంది. ఎందుకంటే నాకు ఒక అక్క చెప్పారనమాట, ఈ చేయడం వల్ల ఇలా 9 వారాలు చేయటం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది అనేసి వాళ్ళు చేసి నాకు చెప్పిన విధంగా. అదీ కాక ఈ విధానాన్ని మా రిలేటివ్స్, మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి కోసం చేయడం వల్ల వివాహం అయ్యింది. చాలా కొన్ని ఏళ్ల పాటు చేయడం వల్ల. అంటే ఎందుకు అన్ని సార్లు చేసేకే జరిగింది అంటే నేను ఏమో తెలీదు, కానీ ఎప్పటికైనా జరుగుతుంది. మనం అనుకున్న కోరిక ధర్మబద్ధంగా మంచిది సత్యంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ విధంగా అంటే 9 మంగళవారాలు అంటే పంచామృతాలు, కొబ్బరికాయ, అరటిపండు, ఏదైనా ప్రసాదం, పరవన్నం కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ, అరటి పండ్లైనా పర్వాలేదు, ఏవైనా తీసుకొని మీకు తోచిన పువ్వులు తీసుకువెళ్ళి సుబ్రహ్మణ్య అంటే నాగసర్పాలు, స్వామి యొక్క నాగప్రతిమలకి అభిషేకం చేసి స్వామికి ధూప దీప నైవేద్యాలతో అర్చించడం చాలా మంచిది. అదీ కాక నాకు నాగర్కోయిల్ వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ ఆయన నాగారాధన చేసి ఆయన చెప్పారు, సుబ్రహ్మణ్య స్వామికి నేరేడు పండు అంటే చాలా ఇష్టం అంట. ఎప్పుడైనా మీకు ఈ సీజన్లో కలిగేటప్పుడు నేరేడు పండు సుబ్రహ్మణ్య ఆరాధన చేసి నివేదించడం మంచిది. అదీ కాక సుబ్రహ్మణ్య స్వామి యొక్క పద్మి షష్ఠీదేవి, ఆ షష్ఠీ వ్రతం అని కూడా చేస్తూ ఉంటారు. ఆ వ్రతం చాలా గొప్పది. రానున్న రోజుల్లో ఆ తల్లి యొక్క వ్రత విధానం కూడా చెప్పుకుందాం. ఈ వీడియోలో మాత్రం సుబ్రహ్మణ్య యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధించేటప్పుడు ఏ ఫలితాలు కలుగుతాయి, ఆ మంత్రం ఏం చదవాలి అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియోలో మాత్రం నేను ఏ విధంగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. ప్రతి 9 మంగళవారాలు చేసి మీకు కలిగిన అనుభవాలు కామెంట్ లో తెలుపుతారని, అదే విధంగా ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి ఈ ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రులందరికీ జై శ్రీరామ్. ముందుగా నాగశిలల దగ్గరికి వెళ్ళి స్వామికి అంటే ముందుగా ఎవరైనా అర్చన చేస్తూ ఉంటారు కదా, అది అంతా శుభ్రం చేసి శుద్ధ జలాలతో స్వామిని అభిషేకించి నీటిగా శుభ్రంగా కడిగిన తర్వాత కొంత నీళ్ళు తీసుకుని స్వామికి నమస్కరించి మనకున్న కోరిక ముందు చెప్పుకొని స్వామికి అప్పుడు అభిషేకించాలి. ఇలా అభిషేకం చేసే ముందు తరువాత మళ్ళీ నీళ్ళు వేస్తూ ఉండాలి. పాలు వేసిన, పంచామృతాలు వేసిన. ముందుగా స్వామిని శుభ్రం చేసుకుందాం పదండి. స్వామికి నీట్గా చేతితో తాకుతూ సున్నితంగా చేయాలి స్వామికి అభిషేకం అనంతరం స్వామికి పంచామృతాలు, ఏవైనా పళ్ళ రసాలు కానీ ఏవైనా వేయచ్చు. నేను క్షీరాభిషేకం చేస్తున్నాను. ఇలా ప్రతి వారము పంచామృతాలతో అభిషేకం చేయాలి. ముందుగా క్షీరము అంటే స్వామికి ఎంతో ఇష్టము. అందుకే నాగుల చవితి రోజు కూడా మనం పుట్లో పాలు వేస్తూ ఉంటాం. అందుకే సర్పానికి క్షీరం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా స్వామికి క్షీరాభిషేకం చేయటం చాలా మంచిది. పంచామృతాలతో 9 వారాలు చేయాలి ఖచ్చితంగా. వీలు కాని సమయంలో క్షీరంతో చేయటం చాలా మంచిది. స్వామికి అభిషేకం చేద్దాం. తర్వాత క్షీరాభిషేకం అయిన వెంటనే మళ్ళీ శుద్ధ జలంతో స్వామికి అభిషేకించాలి. ఇలాగే ప్రతి పంచామృతం ఒక్కొక్క ద్రవ్యం వేసాక ఖచ్చితంగా నీళ్ళు వేస్తూ ఉండాలి.
స్వామికి. ఎందుకు అంటే మనం కూడా స్నానం చేసిన సబ్బు రాసుకున్న వెంటనే ఎలా స్నానం చేస్తామో అదే విధంగా మన శరీరంకి ఎలాగో అలాగే స్వామికి కూడా అభిషేకం చేస్తూ ఉండాలి మనం ఎలాగో. చూడండి ఇక్కడ కూడా కొంతమంది అభిషేకం చేస్తున్న సమయంలోని వచ్చి పాలది వేసేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఒకళ్ళు అలంకరణ చేస్తున్నప్పుడు అది వేయకూడదు, మహాపాపం కూడా. ఎప్పుడూను అలా చేయకూడదు. ఎవరైనా చేస్తూ ఉంటే చెప్పండి. ఎందుకు అంటే వేరే వాళ్ళు వాళ్ళ మనస్తృప్తికని చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వేయటం చాలా తప్పు. తర్వాత చక్కెర, స్వామికి అభిషేకంగా చక్కెర లేకపోతే బెల్లం పౌడర్ అయినా వేయవచ్చు. అంటే బెల్లాన్ని పౌడర్గా చేసుకుని అయినా వేయవచ్చు. చక్కెర లేకపోతే బెల్లం అయినా వేయవచ్చు. అదేవిధంగా స్వామికి శుద్ధ జలంతో మళ్ళీ అభిషేకం చేయాలి. ఎందుకంటే ఏ ద్రవ్యం వేశాక వెంటనే స్వామికి స్నానం చేయించాలి. అప్పుడు తర్వాత అలంకరణ, పంచామృతాలన్నీ అయిపోయిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు మొదలైన ద్రవ్యాలతో అలంకరణ చేయొచ్చు. ఇలా స్వామికి అలంకరణ చేసిన తర్వాత పుష్పాలను అలంకరించాలి. అదేవిధంగా బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో భగవంతునికి బొట్టును పెడుతూ ఉండాలి. అదేవిధంగా మన ఇంటికాడ ఉన్న పుష్పాలు ఏవైనా ఇలా సింపుల్గా మాల కట్టి ఒక్కొక్క పుష్పాన్ని గుచ్చి మాల కట్టవచ్చు. లేకపోతే కొని అయినా పెట్టవచ్చు స్వామికి. మనకి వీలైనంత వరకు మన చేతులతో స్వయంగా కోసి అలంకరణ చేయటం చాలా మంచిది. అలాగే మనకి ఈ దేవస్థానాల్లో అమ్ముతూ ఉంటారు ఇలా ముగ్గు వేసే సింబల్స్వి. ముగ్గు ఇలాంటివి తెచ్చుకోవడం వల్ల మనకి సమయం కూడా తక్కువ అవుతుంది. అదేవిధంగా ఈజీగా అయిపోతుంది. ఎందుకు అంటే మనం పూజ ఇంకా ఎక్కువసేపు చేసుకోవచ్చు. అదేవిధంగా ద్రవ్యాలు అంటే అగరబత్తి, ఈ స్వామికి కావాల్సిన పూజా ద్రవ్య, అదేవిధంగా ఏకాహారతితోటే దీపం వెలిగించాలి. లేకపోతే అగరబత్తితోటైనా. ఎప్పుడూ అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు. దీపారాధన నియమంలో ఇది ఒకటి. అలాగే ముందుగా ఆచమనం చేసి తర్వాత స్వామికి పూజించాలి. నేను కింద డిస్క్రిప్షన్లో శ్లోకం ఇస్తాను, ఆ శ్లోకం చదువుతూ ఉండండి. అలాగే స్వామి యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఏదైనా చేసుకోవచ్చు. లేదా సుబ్రహ్మణ్య కవచం కానీ శంకరాచార్యులు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా 9 మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఇలాంటివి ఏవైనా పెట్టవచ్చు. వీలైనంత వరకు నేరేడు పళ్ళు దొరికితే స్వామికి నివేదన చేయండి, చాలా మంచిది. ఏ ఏ వస్తువులు ఉన్నా పర్వాలేదు, ఆ వస్తువులతో చేయవచ్చు. మనం ఇంటికాడ ఉన్న చిన్న బెల్లం ముక్కనైనా నివేదనగా చేయవచ్చు. ఏ ప్రసాదమైనా పర్వాలేదు, ఏ నియమాలు లేవు. కానీ 9 మంగళవారాలు కంపల్సరిగా చేయాలి. అలాగే కొబ్బరికాయ, అరటిపండ్లు, పంచామృతాలు ఇవే ఉండాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్దగా ఏమీ ఉండదు, ఏమీ ఇబ్బంది పడవసరం లేదు. అదేవిధంగా స్వామికి ప్రతి మంగళవారం ఇలా చేయటం చాలా మంచిది. ఈ 9 మంగళవారాలే కాకుండా ఎందుకు ఇలా చేయటం వల్ల అంటే వివాహం త్వరగా అవుతుంది. అదేవిధంగా అప్పుల బాధలు ఉన్నా ఏవైనా తొలగిపోతాయి. స్వామికి పూర్ణఫలం అంటే కొబ్బరికాయ నివేదించడం వల్ల పూజ సంపూర్ణమవుతుంది. ఖచ్చితంగా కొబ్బరికాయ కూడా ఉండాలి. స్వామికి నివేదించే సమయంలో ఈ కొబ్బరికాయ నివేదించిన తర్వాత ప్రసాదంగా తీసుకువెళ్ళవచ్చు. తర్వాత స్వామికి నీరాజనం, హారతి ఇచ్చి స్వామికి మనసులో కోరిక చెప్పుకొని, స్వామి ఈ సమస్యతో బాధపడుతున్నా త్వరగా తీర్చే మార్గం చూపెట్టు అని స్వామికి వేడుకొని, నీరాజనం అనంతరం పుష్పాలు స్వామి పాదాల దగ్గర వేసి క్షమాపణ కోరి, స్వామి మేము ఈ సమస్యతో బాధపడుతున్నామని స్వామికి విన్నవించుకొని తిరిగి మన పనుల్లోకి తిరిగి వెళ్ళాలి. ఇలా ప్రతి వారము చేయటం వల్ల మంచి శుభాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న శ్లోకాన్ని చదివి స్వామి దగ్గర అక్షింతలు, నీళ్లు విడిచిపెట్టి తిరిగి స్వామి వచ్చే మంగళవారం మళ్ళీ నీవు పూజ చేస్తామని దండం పెట్టుకొని ఏ అడ్డు ఆటంకాలు కలగకుండా ఉండాలని స్వామిని వేడుకొని ఇలా 9 మంగళవారాలు చేస్తే మనం అనుకున్న ధర్మబద్ధమైన కోరిక ఏదైనా తీరుతుంది.
ఇలా చెప్పుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.